దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను కాక. ఇందులోనూ ప్రాముఖ్యముగా కొన్ని సత్యాలు మీకు చెప్పాలి. ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, మన ప్రార్థించడం మంచిది, ఇతరుల కొరకు ప్రార్థించాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని దృష్టికి ఉంటున్నారా? దేవుని దృష్టికి అనుకూలంగా నడుతున్నారా? లేదా వాళ్ళ కొరకు ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు కుమారుడైన తిమోతికి ఇందులో మొదటి వ్యక్తిగా రాయబడిన ప్రకారముగా ఈ వాక్యములు ధ్యానిస్తుంటే, ఇందులోనూ ఒక భక్తుడు సెలవిచ్చాడు. ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నామా లేదా? ప్రార్థించాలి. వాళ్ళ దేవుని దృష్టికి అనుకూలమైన ప్రేమ నడుస్తున్నారా? వాళ్ళకి రక్షణ ఉందా? రక్షించేవాడు యేసుక్రీస్తే కదా. ఆయన ప్రకారం బోధించే విధానం కావాలి, బోధించడం చెప్పాలి. ఈ వాక్యములు ఏం చెప్తుందంటే, మొదటి తిమోతి 2:2 వెళ్తే, ఇక్కడ ముఖ్యముగా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, వాళ్ళ విజ్ఞాపన కొరకు ప్రార్థనలు, కృతజ్ఞత చెల్లించాలి. నిజమే, ఇక్కడ సంపూర్ణ భక్తి కావాలి. సంపూర్ణ భక్తి అంటే మాన్యమతోని నడవాలంట. ఎలా నడవాలండి? దేవుణ్ణి మాన్యమతో సంపూర్ణ భక్తి కావాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు ప్రార్థించాలి. వాళ్ళ దేవుని దృష్టి అనుకూలం లేకపోయినా దేవుని దృష్టికి ఉన్నట్లుగా వాళ్ళ క్షేమం కొరకే ప్రార్థించాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఇక చేయవలసిన లక్షణంలో ఇది మంచిది. వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ఇది మంచిది. మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నది. ప్రభు అంటున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చే వరకు నా తండ్రి దగ్గరికి నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి చిత్తం నెరవేర్చే వరకు అనుకూలమైన భక్తితో రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు విజ్ఞాపనతో ప్రార్థిస్తున్నాం. తండ్రి చిత్తం నెరవేర్చే వరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి, ఎగతాడక. ఈ తిమోతి రాయబడిన ప్రకారంలోను ఇది మంచిది. మంచి కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ ఆరోగ్యం కొరకు, వాళ్ళ కుటుంబ క్షేమం కొరకు మంచిగా ఉన్నట్లుగా వాళ్ళకి దేవుని రక్షకుడు అంగీకరించినట్లుగా వాళ్ళ కొరకు ప్రార్థించాలి, ఆత్మలో రక్షించడానికి. ఇక్కడ ఏముందండి? దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నది, ఆయన మనుష్యులు రక్షణ పొంది ఉండవలను. ఇక్కడ ఏముందండి? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును ఉండవలను. ఇక్కడ ఏముందండి? దేవుడు ఒక్కడే. ఎవరండి? దేవుడు లోకానికి ఎంతో ప్రేమించాడు, యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, ఆయన నరులకు మధ్యకు ఒకడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన అందరి కొరకు ఎమోషన్ క్రయముగా అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ఎమోషన్ క్రయముగా తన అప్పగించుకున్నాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని దృష్టికి అనుకూలమైన క్రయముగా, దేవుని దృష్టి అనుకూలమైన ప్రేమగా ఆయన నడిపించే మార్గములను మన హృదయములను అంతరాత్మ రావాలంట. ఈ అంతరాత్మ దేవుడు ఉన్నాడని, దేవుడు అక్కడే ఉన్నాడని క్రయధనముగా ఉండి తను తాను సమర్పించుకోలేదా? దీని గూర్చి సాక్ష్యములు సువార్తములకు ఇవ్వబడను. అనేకులకు అపోస్తల కార్యములు ప్రకటించబడ్డారు. అపోస్తల కార్యములోను ప్రకటించే ప్రకారముగా ఇంటింటికి బోధ, ఇంటింటి రక్షణ, సువార్త చెప్పి ప్రకటించేసేవారు. చేసి రక్షించబడిన వాళ్ళము, దేవుడి మాటలు విన్న వాళ్ళు రక్షించబడ్డారు. వినలేని జ్ఞానం లేని వాళ్ళము అలా రక్షించబడలేదు, అలాగే ఉన్నారు.
ఇప్పుడు కూడా ఈ లోకానికి ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే సంపూర్ణ భక్తి వాళ్ళకి రావాలి. సంపూర్ణ భక్తి, విశ్వాసముతో భక్తి రావాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి ఇతరుల కొరకు ప్రార్థించమని చెప్పాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మరి ఇక్కడ నేను సత్యమని చెప్తున్నా. ఇక్కడ ఏముందండి? ఆయన అన్నజన్యులకు బోధకుడు, అపోస్తల కార్యములు బోధించిన అంజులకు బోధించారు. ఇక్కడ ఏంటండి? నేను సత్యం చెప్తున్నా, అబద్ధం ఆడతలేదు, నిజమే. యేసు ప్రభు సత్యము చెప్పాడు. ఓ మాట ఉంది యోహాను సువార్తలను, మరి ఇంకో మాట ఉంది అదే ప్రకారములను కీర్తనలను మాట ఉంది. దావీదు భక్తుడు అన్నాడు, సత్యమైన దేవుడు మధ్యవర్తుడు ఈయనే, ఎగువ ఎగుమలుగా రాయబడినవాడు. ప్రభు అంటున్నాడు, సత్యము చెబుతున్నాను, నేను సత్యమని, నేనే సత్యం, నేనే మార్గము, నేనే జీవమును. మన దేవునికి జీవము మార్గములు అడుగుతున్నామా? దేవుడు సత్యం చెబుతున్నాడు, సత్యమైన మాటలు మనం వింటున్నామా? దేవుడి మార్గము, ఆయన మార్గములో నడవాలి. మన హృదయముల అంతరాత్మ ఏముందో ఆలోచన ఎత్తెత్మంగా మనం తెలుసుకోవాలి. ఇదిగో దేవుడు ఉన్నాడు, మధ్యవర్తిగా దేవుడు ఉన్నాడు. నరులకి దేవుడు ఒక్కడే. ఆయన ప్రతి ఒక్కరి పరిశీలన చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. ఈ లోకానికి ఏమిచ్చండి? పాపములు క్షమించడానికి వచ్చాడట. పాతారోత జీవితాల్లో నలిగిపోయే పాపములు రక్షకుడిగా రక్షించడానికి ఆయన విమోచకర్తగా వచ్చాడట. రక్షకుడు సాక్ష్యం ఇచ్చటానికి యోహాను చెప్పలేదా? యోహాను భక్తుడే ఉన్నాడు, మన మధ్య ఉన్న బోధకుడు ఉన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుడు, రక్షించడానికి. మీ పాపాలు ఒప్పుకోండి, రాయండి, మార్పు చెందండి, రక్షించుకోండి, బాప్తిస్మం పొందండి. ఇదిగో ఆ దేవుడే మన మధ్య దిగి వచ్చాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారముగా కుమారుడిగా వచ్చి అనుగ్రహించి మన మధ్యకు వస్తున్నాడు, నడుస్తూ వస్తున్నాడు. మీరు కూడా రక్షించబడండి, రాయండి, బాప్తిస్మం పొందని ఆనాడు యోహాను చేసే పోరాటము, యోహాను చేసే మాటలు, ఈ బైబిల్లో మాట ప్రతి విషయాలు మనం అర్థం చేసుకుని దేవుడి మాటలు వినాలి. ఇతరుల కోసం బోధించే విధానము, ఇతరుల గురించి సాక్ష్యం చెప్పే విధానము, వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ఇక్కడ ఏముందండి? మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారులకు విజ్ఞాపనలు, వాళ్ళకి యాజకులకు కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకు మరి హెచ్చించి ఉండాలంట. దేవుడి మాట వినాలి. ఇదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. ఈ సమయం పెట్టి మాకు అవకాశం ఇస్తున్న వందనాలు. నిజమే ప్రభా, ఇతరుల కొరకు ప్రార్థించమన్నాం, నిజమే అయా. మాట ఇచ్చేవాడు, మాట నిలబెట్టేవాడు, నీ కృప కావాలి అయా. నేను ఇతరుల కొరకు ప్రభా ఆత్మ రక్షించడానికి, ఇతరుల కొరకు ప్రభా నేను అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషుల కొరకు ప్రార్థించమన్నాం. వాళ్ళకు కృతజ్ఞత చెల్లించి దేవునికి ఆధారకర్తగా ఉన్నాం. నువ్వే తండ్రి, నడిపించే విజ్ఞాపతో మాలో లేపన్నా మా హృదయముల అంతరాత్మ మీ మీదే ఉంది తండ్రి. అయానికి స్తోత్రాలు. మమ్మల్ని క్షమించమని మీ దాసులకు అడుగుతున్నాం. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అయా, అనేక బిడ్డలకే నైనా వినిపినట్లుగా, బోధ వినిపినట్లుగా రక్షించండి. ప్రతి రక్షణ తెచ్చండి, సహాయం తెచ్చండి, ప్రేమించు, నీ స్వరమ తెచ్చండి. గొప్ప సంగతులు తెలియజేయమని, గొప్ప మేలు చేయమని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. సహాయం తెచ్చండి, ప్రేమించు, నీ స్వరం వినపడినట్లుగా అనేక బిడ్డలకి రక్షించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక ఆత్మలు రక్షించండి అయ్యా.
గొప్ప కార్యం మేలు చేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించి నీ సాక్ష్యం నిలబెట్టుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని ఎదుర్కొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, శివరత్నమే జయం. యేసురత్న సంపూర్ణతో విజయమతో గాక, అపాయమ నాశను కలను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రయోజనండి. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.